హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. అదే ఫ్రెండ్స్, ఒక స్టోరీ ఒకరంతా కంటిన్యూ చేస్తామని. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ కథ కానీ నచ్చితే కొద్దిగా మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఏందానంటే కొంత కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. అదే మామూలుగా శారద సుముఖంగా ఏందానంటే ఉండదన్నమాట. అది ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకునేదానికి ఆ అమ్మాయి ఏమని చెప్పదు. నేను చేయించుకుంటానని చెప్పదు, చేయించుకోనని చెప్పదు. ఇలాగా అది ఉంటుంది. ఉన్న తర్వాత ఇక నా సరేను, రేపు అది అమ్మాయిని కనుక్కమ్మ ఎందుకు ఏమని చెప్పానంటేను, ఏదైనా కూడా అమ్మాయి బాగా ఉంటేనే కదా, అమ్మాయి కోసమే కదా నువ్వు ఏమని చెప్పంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. అమ్మాయిని కనుక్కొని నిదానంగా ఏందని చెప్పానంటే ఆలోచించుకొని మీరు రండి, నేను తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకొని పోయి మా చేయించేస్తాము అని చెప్పని చెప్తాడనమాట. ఎందుకు ఫ్రెండ్స్, అతని పేరు తెలియదు కదా మీకు. అతని పేరు ఏందని చెప్పానంటే సురేష్, అబ్బాయి ఆయన పేరు. సరే, ఇంకా వాళ్ళు అసలు ఈ శారద వాళ్ళమ్మకి అసలు ఏంది ఇతను చెప్పింది, అసలు నేను ఎందుకు వింటున్నాను, ఇతనిది ఏంది అసలు, ఇప్పుడు ఇతనిలోకి మేము ఏందని చెప్పి ఇతను చెప్పినట్టుగా మేము నడవటం ఏంది అసలు ఏం అర్థం కాక అక్కడి నుంచి శారదాన్ని తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట వాళ్ళమ్మ. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలని అనుకున్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలా వేరే ఊరికి అని అనుకున్న వాళ్ళు. అదే ఫ్రెండ్స్, ఏందనంటే ఒకటి తెలిస్తే ఒకటి భగవంతుడు తలస్తాడు అనేది ఇదే ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే మనం అనుకున్నవన్నీ జరిగితే ఇంకా భగవంతుడు ఎందుకు? అలా అయిపోయింది వీళ్ళ జీవితం కూడా. సరే, ఇంకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శారద అని అడగద్దు అనమాట. ఇంటికి పోయిన తర్వాత అసలు ఏంది నీ ఉద్దేశము, నేను ఈ విధంగా నీకోసం నేను ఆలోచిస్తూ ఉంటే ఏంది నువ్వు నేను చేయించుకోను అని చెప్పాను అన్నట్లుగా ఉన్నావు ఏంది అని అడగద్దు అనమాట. అడిగితే శారద ఏడసద్దు అనమాట. నేను చేసిన తప్పుకి నా కడుపులో బిడ్డ ఈ విధంగా ఇది చేయటము నాకు మామూలుగా మగ్గులోనే తుంచటం అనేది నాకేమి పెద్దగా ఇష్టం లేదమ్మా అని చెప్పని అంటదనమాట. నేను చేసిన తప్పుకి అనంటే ఆ తప్పు వల్లనే కదా ఇప్పుడు బిడ్డగా అదేందానంటే కడుపులో ఉంది, నువ్వెందుకమ్మా ఏందానని చెప్పానంటే ఆ తప్పు చేయకుండా ఉంటే ఆ బిడ్డ అనేది రాదు కదా నీ కడుపులోకి అని చెప్పని అంటదనమాట వాళ్ళ. సరే, ఇక అదే ఎట్లాగంటే అట్లాగా మాట్లాడి చేసి అసలు నీ ఉద్దేశం ఏందని చెప్పని కోపంగా మాట్లాడేటప్పటికే ఇంకా సరే నీ ఇష్టం అని చెప్పేస్తుంది అనమాట. నీ ఇష్టం అని చెప్పిన తర్వాత ఇక నా ఉదయాన్నే ఏందని చెప్పానంటే ఆయన చెప్పమని చెప్పాడుగా, మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ కలుస్తారనమాట. కలిసినప్పుడు చెప్పద్ది శారద వాళ్ళమ్మ, నా కూతురు ఒప్పుకుంది, నేను అబార్షన్ చేయించుకుంటానని చెప్పింది, మీరు తెలిసిన డాక్టర్ ఒకరంతా చూపిస్తే మేము చేయించేసుకొని ఇక్కడనే అయినా కూడా చేయించేసుకొని మేము ఉందని చెప్పానంటే అంతకుముందు మేము ఊరూరా పోతూ ఉండేము, అక్కడికే వెళ్ళిపోతాము అని చెప్పానని అది ఎట్లా ఒకటి చేసుకొని అదేందానంటే నేను పని చేసుకుంటా నా బిడ్డకి ఎక్కడో దగ్గర నేను పెళ్లి చేసేస్తాను అని చెప్పొద్దు అనమాట. అప్పుడు ఆయన మళ్ళీ అడుగుతాడు, నువ్వు మాటకొస్తే నానంటే నేను పెళ్లి చేస్తానమ్మా, చెయ్యి కాదంటం లేదు, కానీ ఏదైనా కూడా ఏంటంటే ముందు అబ్బాయికి చెప్పేది మాత్రం మర్చిపోకండమ్మా మీరు ఎక్కడ ఉన్నా కూడాను అని చెప్పని చెప్తాడు. సరే, అదేందానంటే మీరు రేపు చేయించుకుంటారా అని చెప్పానని చెప్తే సరేను ముందు పోయి ముందు డాక్టర్ని కనుక్కోవాలి కదా. సరే, పలానా టయానికి రావాలా అని చెప్పినప్పుడు నేను కనుక్కొని వస్తానమ్మా, మీరు ఆ టయానికి ఏందని చెప్పానంటే మీరు రండి అని చెప్పని చెప్తాడు. రేపు రండి అని చెప్పాను, ఇదే టయానికి వస్తే నేను డాక్టర్ని కనుక్కొని చెప్తాను అంటాడు. సరేనని చెప్పి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ అదే టయానికి మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఈయన డాక్టర్ని కనుక్కుంటాడు. కనుక్కున్న తర్వాత ఏం చెప్పారు ఏందని చెప్పారంటే మేము ఆయన చేస్తానన్నారా డాక్టర్ అని చెప్పని అన్నట్టు.
ముందు అమ్మాయిని ఏందానని చెప్పానంటే చూపించాలి కదమ్మా వాళ్ళకి. రేపు ఏందానని చెప్పానంటే హాస్పిటల్కి అదే తీసుకొని పోతాను, హాస్పిటల్కి ఏందానంటే మీరు రండి అని చెప్పని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ హాస్పిటల్కి అని చెప్పి మళ్ళీ పక్క రోజు వస్తారనమాట. సరే పలానా డాక్టర్ దగ్గరికి పోదాం రండి అని చెప్పని తీసుకొని పలానా డాక్టర్ దగ్గర కానీ పోతారు. ఆడ పోయిన తర్వాత ఆమె టెస్ట్ చేస్తుంది అనమాట. చేసిన తర్వాత ఆమె అది అమ్మాయిని ఏందనంటే బయట కూర్చోమని చెప్పి వాళ్ళ తల్లితో మాట్లాడద్దు అనమాట. ఈ అమ్మాయి ఏంటంటే చాలా వీక్గా ఉంది, అసలు ఆహారం తీసుకుంటుందా లేదా, అమ్మాయి చాలా వీక్గా ఉంది ఏందనంటే ఇప్పుడు అమ్మాయికి కానీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది తెలియటం లేదు, ఎట్లాగా చెయ్యాలి అని చెప్పానని ఎట్లాగమ్మా అమ్మాయి చూస్తే ఏందని చెప్పాడు, చాలా నీరసంగా ఉంది అని చెప్పానని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక ఈమెకి ఇదేంది మళ్ళీ ఏందానని చెప్పానంటే ఇది ఒకటి పోయి రెండుగా మళ్ళీ ఇప్పుడు ఏది కూడా ఏందానని చెప్పంటే ఆమె ఆలోచించింది ఏమీ జరగటం లేదాట. అదే కదా ఇప్పుడు ఆమె బాధ అంతాను శారద వాళ్ళ అమ్మకి. సరే ఇప్పుడు ఎట్లా డాక్టర్ అని చెప్పని ఆయన అడగద్దు అనమాట. వాళ్ళ అమ్మ అదే శారద వాళ్ళ అమ్మ అడగద్దు డాక్టర్ అని. అడిగితే అదే ఏముందమ్మా ఏందని చెప్పానంటేను నాకైతే అసలు అమ్మాయి తట్టుకోకుంటుందా అని చెప్పాను, నాకైతే అసలు నమ్మకం లేదు, మీరు అది అసలు అమ్మాయి అసలు ఫుడ్ తీసుకుంటుందా లేదా అని చెప్పని అడుగుతాను. అప్పుడు ఆమె ఏందని చెప్పానంటే ఈ మధ్య అంతా అమ్మాయి ఆకలి కావటం లేదా అని చెప్పనని కొద్దిగా నీరసంగా ఉండి తర్వాత వాళ్ళ నాన్న చనిపోయి దీంట్లో ఉండింది కదా. అప్పుడు ఆ టైంలో అసలు శారద ఎక్కడ ఫుడ్ తీసుకుంది, ఎక్కడ ఎట్లాగా ఉండింది, అట్లాగే ఉండింది కదా, బాగా మంచిగా ఎక్కడ ఉండింది. అది లేదు లేదు డాక్టర్ మామూలుగాను వాళ్ళ నాన్న చనిపోయాడు మళ్ళీను అని చెప్పానంటే తర్వాత ఆయన చెప్పుంటాడనమాట, ఈ విధంగా జరిగిందమ్మా, అమ్మాయికి ఆపరేషన్ చేస్తే మ్యారేజ్ చేయాలా అని చెప్పానని అనుకుంటుంది వాళ్ళ అమ్మ అని. అప్పుడు ఆమె సరేను ఇప్పుడు ఇంత నీరసం లేదనంటే అమ్మాయికి అయితే మాత్రం నేను అబార్షన్ చేయను, రేపు అమ్మాయికి ఏమన్నా అయినా కూడా అది నాకు ప్రాబ్లం అవుద్ది, నా కెరీర్కి ప్రాబ్లం అవుద్ది, అందువల్ల నేను చేయను అని చెప్పని చెప్పేస్తుంది అనమాట. చెప్పేసేటప్పటికే ఇంకా ఆమె అసలు ఇప్పుడు తెలిసిన డాక్టర్ దగ్గరికి పోతేనే ఈ విధంగా ఉంది, తెలియని డాక్టర్ కాడికి పోతే వీళ్ళకి ఏం సహాయం చేస్తారు పాపం. సరే ఇక ఏమీ మాట్లాడద్దు, సరే మేడం మేము మళ్ళీ వచ్చి మాట్లాడతామని చెప్పి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత అడగతాడనమాట ఆయన. అడిగితే ఏం చెప్పింది డాక్టర్ అమ్మ అని అంటే మామూలుగా మా అమ్మాయి చాలా నీరసంగా ఉందంటే ఇప్పుడు కానీ చేస్తే అమ్మాయికి ఏందని చెప్పానంటే ప్రమాదం అని చెప్పాను అని అంటున్నారు, అసలు నాకేం అర్థం కావటం లేదు అని చెప్పని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. శారద ఏందని చెప్పానంటే దిగన అది ఏం మాట్లాడదు, ఆ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడదు. సరేనమ్మా మీరు నేను మా ఇంటికి వెళ్తున్నాను, మీరేందానంటే వెళ్ళండి, రేపు వచ్చేందానంటే మాట్లాడుకుందాము అని చెప్పాను అంటాడు. మళ్ళీ పాపము ఇక ఈ ఆలోచన పడిపోయింది, ఏందనంటే ఈ అమ్మాయి నీరసంగా ఉంది, పెరిగే కొంది ఏందని చెప్పానంటే అది తరిగేది కాదు కదా, పెరిగేదే కదా, మళ్ళీ ఇంకా ఎక్కువైతే మళ్ళీ ఏందని చెప్పానంటే ఇంకా ప్రమాదం ఏమో అని చెప్పానని మళ్ళీ శారదా వాళ్ళ అమ్మకు అదొక దిగులు. ఈ అమ్మాయి చూస్తే నీరసంగా ఉంది, ఈ నాటు వైద్యాలు అవి చేస్తే ఏందని చెప్పానంటే అసలు ప్రాణముకే మళ్ళీ కష్టమేమో అని చెప్పని ఆయన చెప్పున్నాడు కదా, అది కూడా మళ్ళీ కొద్దిగా ఆలోచిస్తుంది, ఏం అర్థం కాలేదు. సరే ఇక మళ్ళీ పక్క రోజు ఏందని చెప్పానంటే మళ్ళీ కలుస్తారనమాట. సార్ ఇప్పుడు మామూలుగా ఆమె ఏమో చేయనానింది, వేరే డాక్టర్ దగ్గర ఏమన్నా మీకు తెలుసా అని చెప్పానంటే ఆమె మామూలుగా చేసామమ్మా ఏందనంటేను ఆమె చేయలేదు అని చెప్పానంటే ఆమె భయపడుతుందా అని చెప్పానంటే వేరే డాక్టర్స్ అయితే అస్సలు ఒప్పుకోరు, ఆమె కొద్దిగా ఏందని చెప్పానంటే కొద్దిగా మనిషికి కష్టం లేదులే అని చెప్పాను అని అనుకుంటేనే చేసే మనిషి, ఆమె ఆ విధంగా చెప్పిందా అని అంటేను ఇంకెవరు చేస్తారమ్మా, నాకు తెలిసింది మాత్రం ఒకటేను అని చెప్పని చెప్తాడు. సరే ఏందని చెప్పానంటే నాకు అదేందని చెప్పానంటే మళ్ళీ ఆయన ఏమంటాడంటే 4 రోజులు నాకు టైం ఇమ్మమ్మా అని అంటాడు అనమాట. ఇప్పుడు అతను ఎందుకు ఏందని చెప్పానంటే వీళ్ళకి సహాయం చెయ్యాలని అనుకుంటున్నాడు అని అంటే
వాళ్ళకి ఎవరూ లేరు. ఇంకొకటి ఏందానని చెప్పానంటే భార్య చనిపోయింది. భార్య కూడా ఏందానని అది ఆమె చనిపోయేటప్పుడు ఏందనంటే ఇతను కష్టపెట్టిన దానివల్ల చనిపోయిందనమాట. ఆమె భార్యని పట్టించుకొని దానివల్ల చనిపోయింది. ఒక ఆడవాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతోనే చేస్తున్నాడు, కానీ అతని దగ్గర ఏ ఉద్దేశం లేదు ఫ్రెండ్స్. ఏందానంటే సరే ఇంకా అతను ఇక 4 రోజుల తర్వాత నేను ఆలోచించుకొని చెప్తాను అన్నాడు కదా. ఆమెను వాళ్ళు ఏందనంటే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఈయన పాటికి ఈయన వెళ్ళిపోతారన్నమాట. 4 రోజులు ఈ శారద వాళ్ళ అమ్మ ఏందనంటే ఏం నిర్ణయం తీసుకొని చెప్తాడా అనేది అర్థం కాదనమాట. సరే 4 రోజులు అయిపోద్ది అనమాట. ఈ టెన్షన్లోనే వాళ్ళు ఏందనంటే మళ్ళీ ఆయన కలవడానికి పోతారు. ఆ పోయినప్పుడు ఏందనంటే మీరు ఏం నిర్ణయం అదే మాకు అనువుగా ఉండేటట్టు ఏం నిర్ణయం చెప్తానన్నారు కదా, ఏం నిర్ణయం చెప్తారు అని చెప్పి నేను అడగద్దు అనమాట. అడిగితే మీరు నేనే మామూలుగా చెప్పేది మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అమ్మా. ఏందానంటేను ఈ అమ్మాయి ప్రాణం మీదకి తెచ్చుకునే దానికన్నా కూడా ఏందానంటే అమ్మాయికి ఇష్టం లేకుండా నీ బలవంతం మీదనే అమ్మాయి అబార్షన్ చేయించుకుంటాను అంటుంది, కానీ అమ్మాయికి ఇష్టం ఉండే మాత్రం అబార్షన్ చేయించుకోవటం లేదు. నువ్వు ఏందానంటే నేను ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను అని అంటాడు. ఏంది అని చెప్పానంటే ఆ బిడ్డని ఏందని చెప్పానంటే మీరు కానీ కని ఇచ్చేస్తే ఆ బిడ్డని సాక్కుంటాను అని అంటాడు. వాళ్ళకి అసలు స్టన్ అయిపోతారు. అసలు ఏంది ఏందని చెప్పానంటే నన్ను అసలు శాంత వాళ్ళమ్మ అది మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి నేను అడగద్దు అనమాట. నేను అసలు అబార్షన్ చేయించాలా అని చెప్పని మేము అనుకుంటా ఉంటే నువ్వు 9 నెలలు నిండిన తర్వాత కానీ నాకు ఇస్తే నేను సాక్కుంటానా అని అంటున్నారు మీరు. అది ఇంకా ఏందని చెప్పానంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏంది నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి అసలు మీతోటి అసలు పరిచయం అసలు నాకేం అర్థం కావటం లేదు. మీ మాట వింటమేంది అసలు నాకు నేను భర్త మాట అని చెప్పానంటే ఇప్పుడు ఆయన కూడా ఏందనంటే డెసిషన్ తీసుకొనే ఏందని చెప్పానంటే చనిపోయాడు, ఇట్లా చేయించేస్తామని చెప్పాను. నా భర్త మాట కూడా అదేను. ఈ విధంగా మీరు చెప్తే ఏందనంటే అసలు మేము వెనక రావటం అనేది నాకైతే అసలు అర్థం కావటం లేదు. మీ మాటల్లో అదే మేము ఇదైపోతా ఉన్నాము అని చెప్పని తిట్టద్దు అనమాట. తిట్టిన తర్వాత అతను ఏందని చెప్పారంటే బాగా ఆలోచించుకోమ్మా, నేనేమిందని చెప్పానంటే నేను ఏమంటం లేదు, ఆ బిడ్డను నాకు ఇస్తే నేను చాక్కుంటాను అని అంటున్నాను. నేను ఏందని చెప్పిన నాకు ఒక అర్థం ఉంటుంది మామూలుగా అని చెప్పని అంటాడు. అనంటే ఈ శారద మాత్రం ఏందని చెప్పానంటే ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తాడనమాట. ఆ బిడ్డని చాక్కుంటాను అనేటప్పటికి ఆ బిడ్డకి జన్మనిస్తాను అని చెప్పని ఇయ్యనని చెప్పని అనేటప్పటికే పాపము మంచిగా అదే ఫీల్ అవ్వద్దు అనమాట. అదే ఫ్రెండ్స్ ఏందనంటే తల్లికి బిడ్డకి ఉన్న బంధమే అది అట్లాంటిది. అది అప్పుడు ఆమె ఏందని చెప్పానంటే సరదా ఇక్కడి నుంచి పోదాం రానని చెప్పని లాక్కొని వెళ్ళిపోతారు అనమాట. లాక్కొని వెళ్ళిపోయి అక్కడ ఏందని చెప్పానంటే ఇంట్లోకి తీసుకెళ్ళి సాధారణ మంచం మీద దూసి అసలు నువ్వేమనుకుంటున్నావే ఏందని చెప్పానంటేను అతను ఏది మాట్లాడినా కూడా ఏందని చెప్పానంటే నువ్వు ఇదైపోతా ఉన్నావు, అసలు ఆయన ఏమనుకుంటున్నాడో నువ్వేమనుకుంటున్నావో నాకైతే అసలు అర్థం కావటం లేదు. నేను ఇప్పుడు ఆ బిడ్డని పెంచి అతనికి ఇస్తే ఏందని చెప్పానంటే నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు, అది ఇదని చెప్పానంటే బిడ్డని కంటే ఏందని చెప్పానంటే తెలియకుండా ఎట్లాగా ఉంటుంది, వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తాను అది ఇదని చెప్పానని ఆమె ఆవేదన ఆమెది. ఏందని చెప్పానంటే ఈ బిడ్డ గురించి ఆమె ఆలోచిస్తుంది, శారద ఏందని చెప్పి కడుపులో బిడ్డ గురించి అది ఎవరి బిడ్డ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇంకా ఏమీ మాట్లాడలేదన్నమాట. ఇక ఏమీ మాట్లాడకుండా ఏందని చెప్పారంటే అప్పుడు ఏందని చెప్పంటే ఆ రోజు శారద నోరు తెరుస్తుంది అనమాట. నాకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు అబార్షన్ చేయించుకోవటం ఇష్టం లేదు అని చెప్పానని ఖచ్చితంగా ఆ రోజు గట్టిగా చెప్పేస్తుంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అది చెప్పేసిన తర్వాత ఏందనంటే ఈమె స్టన్ అవ్వద్దు అనమాట. ఏందనంటే ఇప్పుడు తల్లి ఇప్పుడు వాళ్ళ నాన్న బతుకున్న రోజులు ఏందని చెప్పానంటే నాన్న మాట కొద్దిగా వింటా ఉండింది. తర్వాత ఏందనంటే తల్లే జీవితం అని చెప్పి నన్ను ఇట్లా మోసపోయిన తర్వాత ఏందనంటే ఇక నామే చేస్తుంది అని అనుకో.
కానీ ఇప్పుడు ఆమెకి ఏందని చెప్పానంటే ఒక బలం అనేది వచ్చేసింది. ఎట్లాగానని చెప్పంటే అతని ద్వారా వచ్చింది. ఆమెకి ఈయన సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఈమెకి కొద్దిగా బలం అనేది వచ్చిందనమాట. అందువల్ల ఈమెం చేస్తుందని చెప్పానంటే నేను అబార్షన్ చేయించుకోను, నువ్వు అదేందని చెప్పానంటే ఒకవేళ కానీ నేను కానీ అబార్షన్ కానీ చేయించుకోవాలి అని చెప్పాను నేను కానీ అంటే నేను ప్రాణాలతోటే ఉండను అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పేస్తుంది ఫ్రెండ్స్ శారద. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.